ఈ రాత్రికాల సమయంలో 1946 సంవత్సరం నుంచి 1956 సంవత్సరం వరకు ఇజ్రాయెల్ దేశంలో ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. ఇజ్రాయెల్ దేశం అంటే భూమికి మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం, ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉన్నటువంటి ప్రాంతం ఇజ్రాయెల్ దేశం. యేసుక్రీస్తు ప్రభువారు ఇజ్రాయెల్ దేశంలో పుట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన అందరికీ సంబంధించినటువంటి వాడు. యేసు ప్రభువారు కొందరికి మాత్రమే దేవుడు ప్రభువు కాదు, కానీ ఆయన అందరికీ ప్రభు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుని బట్టే భూమికి మధ్య ప్రాంతంలో ఆయన పుట్టాడు. చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాము. ఒక గ్రంథకర్త, లేకపోతే ఒక ప్రవక్త అనుకోండి, ఒక మహానుభావుడు అనుకోండి, ఒక గ్రంథాన్ని ఈ ప్రపంచంలోకి పరిచయం చేసినటువంటి వాడు, ఆయన ఒక మతానికి ఒక ఉద్ధారకుడిగా ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు జొరాస్టర్ అనేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి జొరాస్ట్రిజం అనేటువంటి ఒక మతాన్ని ఈ ప్రపంచంలోకి వెలుగులోకి తీసుకొచ్చాడు. ఓ మాటలో చెప్పాలంటే జైనులు అనేటువంటి వాడిని మనం చూస్తుంటాం. జైన మతము అక్కడి నుంచి వచ్చిన జొరాస్టర్ మతమే జైన మతం అని చెప్పుకోవచ్చు. ఆ మతాన్ని ప్రారంభించినటువంటి వాడు జొరాస్టర్ అయితే, ఆ జొరాస్టర్ అనేటువంటి వ్యక్తి ఒక అభిప్రాయాన్ని తెలియజేశాడు. అభిప్రాయాన్ని తన గ్రంథంలో కూడా రాశాడు. రక్షకుడు గనక ఈ లోకానికి అరుదిస్తే, లోక పాపలను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అనేటువంటి రక్షకుడు, మనిషి పాపభారాన్ని భరించేటువంటి వాడు, పాపానికి ప్రాయశ్చిత్తం చేసేటువంటిది ఆ రక్షకుడు, ఆ మెస్సయ్య ఈ లోకానికి వస్తే ఆయన భూమికి మధ్య ప్రాంతంలో పుడతాడు అని రాశాడు. మరి ఈ లోక చరిత్రలో రక్షక నామధేయుడిగా పిలువబడినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసు అన్న మాటకు రక్షకుని అర్థమైతే ఆయన ఎక్కడ జన్మించాడంటే భూమికి మధ్య ప్రాంతంలో పుట్టాడు. అలాంటి మధ్య ప్రాంతమైన ఇజ్రాయెల్ దేశంలో 1946 సంవత్సరం నుంచి 56 సంవత్సరం వరకు ఒక అద్భుతమైనటువంటి విషయం జరిగిందండి. అదేంటనంటే, ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే అక్కడ ఒక సముద్రం ఉంటుంది. ఆ సముద్రం పేరు మృత సముద్రం అంటారు, డెడ్ సీ అంటారు. ప్రపంచంలో చాలా సముద్రాలు ఉన్నాయి, కానీ ఈ సముద్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సముద్రంలో ఒక చేప కానీ, ఒక రొయ్య కానీ, ఒక పీత కానీ, ఏ జీవం కూడా జీవించలేదు. పొరపాటున అందులో వేశారా గుట్టుకు మీద చచ్చిపోతాయి. సో ఏ జీవి కూడా ఆ సముద్రంలో జీవించలేదు, కాబట్టి దానికి మృత సముద్రం అని పేరు వచ్చింది. చాలా సాల్టీగా ఉంటుంది, చాలా ఎక్కువగా డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, సాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ఆ యొక్క సముద్రం. ఈ సముద్రంలో ఇంకొక విచిత్రం ఏంటంటే, ఏ ఒక్కరు కూడా మునగలేరు. ఈత రానటువంటి వారు కూడా ఆ సముద్రంలో చక్కగా ఈత కొట్టేయచ్చు. ఎందుకంటే ఆ సముద్రంలో మునగాలనుకున్నా నువ్వు మునగలేవు. ఈ సముద్రానికి ఉన్న ప్రత్యేకత. ఈ సముద్రానికి ఆనుకునే ఒక గుహలు ఉన్నాయి. వాటినే కుమ్రాన్ గుహలు అన్నారు. ఏమన్నారు? కుమ్రాన్ వ్యాలీస్, కుమ్రాన్ గుహలు అన్నారు. ఈ గుహ మీరు చూస్తున్నారు. ఇవి నేడు పరిశుద్ధ గ్రంథము ఈ ప్రపంచంలో అత్యుత్తమైన గ్రంథం అని చెప్పడానికి, పరిశుద్ధ గ్రంథము సత్యవేద గ్రంథం అని చెప్పడానికి ఈ గుహలు ఒక ఆధారంగా ఉన్నాయి. ఈ గుహలు ఈ రోజున ఒక తార్కాణంగా ఉన్నాయి. ఏం జరిగినాయి ఆ యొక్క గుహల్లో అంటే, 1946 సంవత్సరంలో ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను ఈ ప్రాంతంలో కాసుకుంటున్నాడు. 2-3 గొర్రెలు తప్పిపోతే ఎక్కడికి వెళ్ళని పిలుస్తున్నాడు, కానీ ఆ గొర్రెలు బయటికి రావట్లేదు. ఒక గుహ కనిపించింది. ఆ గుహలో ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి కొన్ని రాళ్ళు తీసుకుని గుహలోకి విసురుతుంటే ఆ రాళ్ళు వెళ్ళి కొన్ని కొండలకు తగిలినటువంటి శబ్దం వచ్చింది. సో అతను అనుకున్నాడు, ఏవో కొండలు లాంటివి ఉన్నాయి, కొండలకు తగిన శబ్దం వచ్చిందని చెప్పి అతడు ఆ కొండలను బయటకు తీసుకొస్తున్నప్పుడు అనుకున్నాడు, ఈరోజు జాక్ పాట్ దొరికింది నాకు. ఈ రోజున జాక్ పాట్ దొరికింది. ఎందుకు తెలుసా? ఆ యొక్క కొండల్లో ఏముంటాయి? బంగారము, వెండి, పూర్వ దినాల్లో రాజులు వంటి నగలన్నీ కూడా ఉంటాయి అని చెప్పి లంకి బిందులు అనుకున్నాడు. తీసుకొచ్చి బయట చూసేటప్పటికి అందులో చుట్టలు ఉన్నాయి. చుట్టలు అంటే కాల్చే చుట్టలు కాదు, స్క్రాల్స్ అన్నారు వాటిని. ఆ చుట్టలు ఏంటంటే పరిశుద్ధ గ్రంథము, పైపరస్ అంటే బెరళ్ళ మీద రాయబడినటువంటి వ్రాతప్రతులు కనిపించినాయి. షాక్ అయిపోయాడు. నిజంగా ఆ యొక్క మాటలు ఎప్పుడైతే చూస్తున్నా హెబ్రీ భాషలో ఉన్నాయి, అతనికి అర్థం కాదు. మీరు చూస్తున్నారు ఆ చుట్టల్ని. నేను చూపించేటువంటి ప్రతి ఫోటో అవి చారిత్రాత్మక ఆధారం కలిగినటువంటివి. నేనేదో నాన్ సెన్స్ మాట్లాడట్లేదు ఇక్కడ, ఏదో మీ సమయాన్ని వృధా చేసేటువంటి మాటలు ఈ యొక్క సభలో మాట్లాడడానికి ఇష్టపడలేదు, కానీ చరిత్రకు ఆధారమైనటువంటి విషయాలు. మీ విశ్వాసాన్ని ఇంకా పెంపొందించాలి. మీరు ఇంకా దేవునికి సమీపంగా రావాలి. వినుట ద్వారా విశ్వాసము, ద ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. ఈ రోజున మీరు వినేటువంటి దేవుని వాక్యము మీ విశ్వాసాన్ని పెంచేస్తుంది. మనం చదువుతున్నటువంటి దేవుని వాక్యం అభూత కల్పన కాదు, పుక్కిటి పురాణాలు కాదు, చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి, శాస్త్ర రుజువులు ఉన్నాయి. నమ్మడానికి యోగ్యమైనటువంటిది దేవుని మాటలు. నీ వాక్య సారాంశమే సత్యం. షార్ అన్నారు, నీ వాక్యము సత్యము. ఈరోజు మీరు వింటున్నటువంటి దేవుని వాక్యం అసత్యమైంది కాదు. మీరు ఎంతైతే నమ్మగలుగుతారో అంత నమ్మదగినటువంటి దేవుని వాక్యం. నిజంగా ఆ వ్యక్తి, ఆ యొక్క మహమ్మద్ బిన్ ఎదీబ్ అనేటువంటి వ్యక్తి ఆ చుట్టలను ఎప్పుడైతే మరొకరికి అమ్మేస్తాడు, దాని యొక్క విలువ తెలియక
అవి కొన్ని కోట్ల డాలర్లకి ఆ యొక్క విలువైనటువంటి ఆ చుట్టలను లేకపోతే ఆ యొక్క పుస్తకాన్ని కొనుక్కున్నప్పుడు నిజంగా బైబిల్ యొక్క వ్రాతప్రతులుగా, బైబిల్ ఒరిజినల్ వ్రాతప్రతులుగా ఈరోజు ప్రపంచంలో అనేక మంది వాటిని శ్లాఘిస్తున్నారు. యేసయ్య నామాన్ని మహింపరుస్తున్నాడు. నేను అమెరికా అనేటువంటి దేశానికి వెళ్ళినప్పుడు వాషింగ్టన్ DC అనే ప్రాంతంలో అక్కడ మ్యూజియం ఉంటుంది, బైబిల్ మ్యూజియంలో. ఆ బైబిల్ మ్యూజియంలో ఈ యొక్క పుస్తకపు చుట్టలన్నీ కూడా ఆ ప్రాంతంలో పెట్టారు. వాస్తవానికి ఆ యొక్క కుమ్రాన్ గుహల్లో ఎస్సీన్స్ అనేటువంటి ఒక తెగవారు నివాసం ఉంటుండేటువంటి వారు. వారి పేరు చెప్పండి, ఎస్సీన్స్ అనేటువంటి వారు. అంటే మీరు యూదా జాతిలో చాలా తెగలు ఉన్నాయి. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకేయులు ఇలాంటి వారు ఒక తెగలుగా ఉన్నారు. ఎస్సీన్స్ అనేటువంటి ఒక తెగ ఉన్నారు. వారు చేసేటువంటి పని ఏంటంటే దేవుని వాక్యాన్ని కాపీ చేయటం, దేవుని వాక్యాన్ని రాయటం. వారు దేవుని వాక్యాన్ని రాసేటప్పుడు ఎంత పరిశుద్ధంగా దేవుని వాక్యాన్ని వారు రాసేవారంటే, ఎప్పుడైనా యెహోవా అనేటువంటి మాట వచ్చిందంటే వారు వెంటనే స్నానం చేసి వచ్చేవారు. స్నానం చేశారు, మళ్ళీ యెహోవా అని మాట రాసిన తర్వాత మళ్ళీ స్నానం చేశారు. మీరు గమనించండి, యెహోవా అన్న మాట, దేవుడు అనేటువంటి మాట, ఎల్ షదాయ్ అనేటువంటి మాట ఎప్పుడు వారి యొక్క రాయాల్సి వచ్చినా సరే వారి శరీరాన్ని శుచిపరుచుకునేటువంటి వారు. నిజంగా వారి శరీరాన్ని మాత్రమే శుచిపరచుకోవడం కాదు, కానీ వారి అంతరంగాన్ని, వారి మనసును కూడా శుచిపరచుకొని, పరిశుద్ధ గ్రంథం కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండి రాయాలి, అప్పుడే ప్రజలకు దీవెన అని చెప్పి ఎస్సీన్స్ అనేటువంటి తెగవారు ఆ ప్రాంతంలో నివసించేవారు. వారి కుటుంబాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టేసి ఆ ప్రాంతానికి వెళ్ళిపోతుండేటువంటి వారు. ఇంకో మాట నేను చెప్తున్నాను, బాప్తిసమిచ్చి యోహాను కూడా ఇదే తెగకు సంబంధించిన వాడని చరిత్రల ఆధారాలు ఉన్నాయి. బాప్తిసమిచ్చి యోహాను ఎంత కమిట్మెంట్ అతని జీవితంలో కలిగి ఉన్నాడో మనకు తెలుసు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసమిచ్చి యోహాను గురించి ఒక మాట చెప్పారు, ఈజ్ ద బర్నింగ్ అండ్ షైనింగ్ ల్యాంప్ ఆఫ్ గాడ్. ఆయన మండుచూ ప్రకాశించుచున్న దీపం. ఎందుకు అంత మండుచూ ప్రకాశించున్న దీపం వలె యోహాను ఎందుకున్నాడంటే అతని జీవితంలో కమిట్మెంట్ ఉంది. అతని జీవితంలో ఒక రోషంతో బ్రతికాడు. దేవుని కోసం రగలాలి, దేవుని కోసం మండాలి. భక్తి చేస్తే ఆషామాషి భక్తి చేయకూడదు. దేవుని వెంబడిస్తే ఆచార సంబంధంగా దేవుని వెంబడించకూడదు. దేవుణ్ణి వెంబడించేటప్పుడు ఒక నిష్ఠతో, ఒక రోషంతో మనం బ్రతకాలి. నిజమే, ఈరోజున బాప్తిసమిచ్చి యోహాను మనందరికీ కూడా ఒక సవాలు విసురుతున్నాడు. బ్రతికితే క్రైస్తవ జీవితాలు ఒక రోషంతో బ్రతకాలండి. మాటి మాటికి పాపంలో పడిపోయేటువంటి క్రైస్తవ జీవితాలు మనకొద్దు. దేవుని అవమానకరంగా జీవించేటువంటి క్రైస్తవ జీవితాలు మనకొద్దు. రోషంతో బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం సిలువైనటువంటి కాడిని మనం మోయాలి. దేవుని సంతోషపెట్టేటువంటి జీవితాలు మనం జీవించాలి. మన ప్రభు నిజంగా మనల్ని బట్టి గర్వించాలి, మనల్ని బట్టి సంతోషించాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడాలా, నిన్ను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మై డియర్ బ్రదర్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అని ప్రభు చెప్పగలిగినటువంటి క్రైస్తవ జీవితాలు జీవించగలిగితే ఆ జీవితానికి ఒక అర్థం, ఆ జీవితానికి ఒక పరమార్థం. ఈ రాత్రికాల సమయంలో నిజంగా ఈ ప్రాంతంలో దొరికినటువంటి ఆ వ్రాతప్రతుల్లో యెషయా గ్రంథం అంతా కూడా దొరికింది. మీరు నమ్ముతాండి, ఆ ప్రాంతంలో సుమారుగా 1500 చుట్టలు దొరికినాయి. మరొకసారి చెప్తాను, చుట్టలు అంటే కాల్చే చుట్టలు కాదు, వాటిని స్క్రాల్స్ అంటారు. అవి దొరికినాయండి. నేడు ప్రపంచవ్యాప్తంగా అతి పురాతనమైనటువంటి ఆ మ్యాన్స్క్రిప్ట్స్ ఎవిడెన్స్ కేవలం పరిశుద్ధ గ్రంథానికి మాత్రమే ఉన్నాయి. ఈ ప్రపంచంలో దేవుని వాక్యానికి ఉన్నటువంటి ఆ యొక్క మ్యాన్స్క్రిప్ట్స్ ఎవిడెన్స్ మరి ఏ గ్రంథానికి లేదు అని చెప్పడానికి నేను ఎంతగానో గర్విస్తున్నాను. ఐఎమ్ సో ప్రౌడ్ టు క్యారీ దిస్ బైబిల్. ఈ బైబిల్ గ్రంథాన్ని ఎలా మోస్తున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఎందుకు తెలుసా? ఈ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క జీవిత విధానము, ఈ గ్రంథం ఒక మనిషిని నిత్య జీవానికి ఎలా నడిపించగలదో రాయబడుతుంటుంది. రాత్రికాల సమయంలో ఆ కుమ్రాన్ గుహల్లో దొరికినటువంటివి నేటికి కూడా ఈ రోజున ఇజ్రాయెల్ మ్యూజియంలో, ఆ తర్వాత అమెరికన్ మ్యూజియంలో ఉన్నాయి. ఎప్పుడైనా మీరు ఆ దేశాలకు వెళ్తే ఖచ్చితంగా చూడొచ్చు. చాలా సందర్భంలో నా కళ్ళారా వాటిని చూశాను. నిజంగా ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యం మన చేతులు ఇప్పుడు ఎలా ఉందో ఆ పుస్తకపు చెట్టులో కూడా అలాగే ఉంది. ఒక్క అక్షరం కూడా మారలేదు, ఒక్క పొల్లు కూడా మారలేదు. దేవుని వాక్యం మారేటువంటిది కాదు. నిజంగా ఒక సున్నైనా ఒక పొల్లైనా తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యాన్ని అలా భద్రపరుస్తూ మనకి ఎంతగానో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాడు.